ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పాడు ప్రియమైన వాళ్ళ. మూడవ రోజు జరిగింది, అదే జరిగింది. అలా జరగక ముందు జరుగుద్దని తెలుసు కాబట్టి యోసేపు ఏమన్నా తెలిసినా, మరి అబ్బాయి నేను నీ కలభావం చెప్పాను కదా, ఈ కలభావం నీకు నెరవేరుతుంది, జరుగుతుంది, తప్పకుండా జరుగుద్ది. జరిగినప్పుడు నువ్వు రాజుగారి దగ్గర ఉంటావు కాబట్టి కాస్త రికమెండేషన్ ఉపయోగించి, కాస్త నీ పలుకుబడి ఉపయోగించి నన్ను కాస్త జైల్లోంచి బయటకు తీసుకురారా బాబు. నేను ఇక్కడ వేయబడేదానికి నేను పాపం ఏం చేయలే, నేరం ఏం చేయలే, ఘోరం ఏం చేయలే. హెబ్రీయుల దేశం నుంచి దొంగిలపడ్డాను, ఇది మాత్రం వాస్తవం. ఏమండి, ఎవరి మీద నేరం మోపల, ఎవరి మీద తప్పు మోపల. కాస్త నీకు మేలు కలుగుతుంది కాబట్టి, నీకు నెమ్మది కలిగిన తర్వాత, ఆనందం కలిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని కాస్త ఈ శరస్సుల నుంచి బయటపడాయి. నా బతుకు నేను బతుకుతా, నేను ఎక్కడికి పోతానో ఏం చేసుకోవడం అదంతా నీకు అనవసరం. ఈ చెరసాల నుంచి బయటపడేరా బాబు. ఇది మామూలు చెరసాల కాదు, రాజు ఖైదీలు ఉంచబడిన చెరసాల. అంత పగడ్బందీగా ఉంటుందిరా బాబు. ఇక్కడి నుంచి బయట పడలేవురా నాయన, మేము బయటకు పోలేకపోతున్నారా బాబు, బయట పడలేకపోతా ఉన్నాం, కాస్త బయటపడేరా, నా బతుకు నేను బతుకుతాను అన్న మాటలు వాళ్ళతో మాట్లాడుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే యోసేపు కోరుకున్నది ఏం తెలుసునా, ఇక్కడి నుంచి నేను చెప్పండి ఈ జైల్లోంచి బయటకు వస్తే చాలు, ఈ జైల్లోంచి బయటకు వస్తే చాలు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే మీరు చూడండి, అతగాడు మర్చిపోయాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోయినాయి, ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏమంటే 2 సంవత్సరాలు గడిచిపోయినా సరే జ్ఞాపకం రాలేదు. ఆ తర్వాత మీరు చూస్తే రాజుగారికి ఇప్పుడు కల వచ్చింది. రాజుగారికి కల వచ్చి ఆయన కలత చెందుతా, కలవరపడతా, ఏమంటే అందరినీ పిలిపిస్తే అక్కడ జవాబు చెప్పగలిగిన వాడు, కళకు అర్థం చెప్పగలిగిన వాడు లేడు ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఈడంటాడు, రాజుగారు నా తప్పిదం నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అన్నాడు. ఏమైందిరా, ఏం తప్పు చేసావు? అప్పుడు చేసిన దానికే కదరా పడేసింది అక్కడ నిన్ను, మళ్ళీ ఏం చేసావురా? అంత ఘోరమైంది నేనేం చేయలేదులేండి, నువ్వు అప్పుడు నన్ను జైల్లో పడవేసావు కదా, అక్కడ నా కలభావం చెప్పాడు, అలాగే జరిగింది, ఆడిని కానీ తీసుకొస్తే నీ కళకు భావం చెప్తాడు అన్నాడు. ఏడున్నాడు రా? జైల్లో ఉన్నాడు. ఏ జైల్లోరా? అదేనయ్యా మీ ఖైదీలు వేయబడి జైలు ఉంటుంది కదా, అక్కడ ఉన్నాడయ్యా. సరే పోయి తీసుకురానరా అని అంటే, పోయిన తర్వాత యోసేపుని చూస్తే పిచ్చోళ్ళలాగా తయారైపోయినాడు. ఎన్ని రోజులైందో అర్థమవుతుంది. ఆ తర్వాత రాయబడి మాట తెలిసిన, క్షవరము చేసి గొరిగించి మంచి వస్త్రాలు వేయించి ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు? రాజుగారి దగ్గరికి రావాలి కాబట్టి అతగాడికి క్షవరం చేయించి మంచి వస్త్రాలు వేయించి ఇప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారి దగ్గరికి తీసుకొస్తే, ఏరాబాయ్ ఏంటో నువ్వు పోటుగాడు అంట కదా అంటే, అయ్యా నాకేం తెలియదు బాబు, నేనేం చేశాను బాబు, ఏంటి అంత మాట అన్నారేంటయ్యా అని అంటే, అదేరా ఈడేదో కలగంటే ఈ కలగ భావం చెప్పామంట కదా, అది దేవుని ఆధీనంలో ఉందయ్యా, నాదేం లేదయ్యా, నేనేం చేసేదేమీ లేదయ్యా. అదే ఇప్పుడు నాకు కళ వచ్చింది, వీళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు, నువ్వు చెప్పగలవా? నా వల్ల కదయ్యా, అది దేవుడే నీకు తెలియజేస్తాడయ్యా అని అంటే, ఆయన కళ చెప్తే కళ భావం చెప్పిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు అంటాడు ఆ మాటలో, ఇదంతయు దేవుడు నీకు తెలియపరిచాడు కనుక నీ వలే దేవుని ఆత్మ కలిగిన వాడు ఇక్కడ ఎవడు లేడు కనుక ఇదిగో నా ఉంగరం తీసుకో, ఇదిగో బట్టలు వేసుకో, ఇదిగో నా 2వ రథం మీద. హల్లెలూయా. మామూలుగా వాడే రథం వేరు, 2వ రథం అంటే ఏది? ఆయన పర్సనల్ అది. అందరూ వాడేది వేరు, పర్సనల్గా వాడేది వేరు. చూడండి ప్రియమైన వారు, ఆ పర్సనల్ రథాన్ని తీసుకొని చిదుకో, ఈ రథము నీదే, ఈ ఉంగరం నీ దగ్గర పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన రాజ్యాన్ని పరిపాలన చేయి, ఫరోను మాత్రం నేనే, అధికారం నీదే, నీ ఇష్టం, ముద్ర వేస్తావో లేకపోతే చించేస్తావో నీ ఇష్టం, ఏమైనా చేయి, నీకు తెలియకుండా కాలు ఎత్తకూడదు, నీకు తెలియకుండా చెయ్యి ఎత్తకూడదు. ప్రియమైన ఎంత అధికారం దేవుడు ఆయన చేతుల్లో పెట్టాడు గమనించండి. ఆయన కోరుకున్నది ఏం తెలిసినా, ఈ జైల్లో నుంచి నన్ను బయటపడేనరా బాబు అన్నాడు. ఈ జైల్లో నుంచి నన్ను బయటపడేనరా అన్నాడు. జైల్లో నుంచి బయట పడవేయడం కాదు దేవుడు చేసింది. హల్లెలూయా. జైల్లో నుంచి బయటికి తీసుకురావడమే కాదు, అధికారాన్నే ఆయన చేతుల్లో పెట్టాడు ప్రియమైన వాళ్ళ.
కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన ఆ స్థితి ఏంది తెలుసునా? ఏమంటే దేవుడు నీకు ఏదైతే చెప్పుంటాడో అదే చేస్తాడు, కానీ వేరేది చేయడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఎన్నో రావచ్చు, సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఏమంటే అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. ఇప్పుడు యోసేపు జీవితం ఎన్ని నిందలు రాలేదు, ఎన్ని అవమానాలు రాలేదు, ఎంతగా తల దించుకునే స్థితి, తల ఎత్తుకునే బ్రతుకుందా, ఎన్నో కలిగాయి. అయినా సరే దేవుడు ఆయనకి చెప్పాడే, ఎప్పుడో చెప్పాడు, ఏమని? రే నీ అన్నలు ఉన్నారే వాళ్ళందరినీ దండం పెట్టి చేస్తా, నువ్వు ఏలుబడి చేసేటట్లకి చేస్తా. ఎప్పుడో ఇచ్చాడు, కళ ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చాడు దర్శనం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అదే దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు, కానీ వేరే ఒకటి పొరపాటును కూడా నెరవేర్చు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళ దేవుడు నీకు ఏదైతే చెప్తాడో, ఏ పిలుపుదైతే నేను పిలుస్తాడో, ఏదైతే ఏమన్నా నీ జీవితంలో చేయాలని ఆశపడతాడో అదే జరుగుతుంది, అదే చేస్తాడు, కానీ వేరేది ఇంకోటి ఆయన చెయ్యనే చేయడు, పొరపాటు చేయడు. ప్రియమైన వాళ్ళ దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితంలో ఉన్న దుఃఖం, ఆయన జీవితంలో ఉన్న వేదన, ఆయన జీవితంలో ఉన్న బాధ, ఆయన జీవితంలో ఉన్న కుమిలిపోయిన స్థితి, ఆయన జీవితంలో క్షీణించిపోయిన స్థితి అంతటినీ దేవుడు ఒకే రాత్రిలో మార్చేసేసాడు. హల్లెలూయా. పలు రాత్రులు పట్టలేదు, పలు మాసాలు పట్టలేదు, పలు సంవత్సరాలు పట్టలేదు. ప్రియమైన ఒక్క రాత్రిలోనే ఫరోకు కల వచ్చింది. ఆ రాత్రే ఇక ఆయన జీవితానికి ముగింపు అయిపోయింది. దుఃఖానికి, వేదనకి, కన్నిటికి ముగింపు పలికింది. ప్రియమైన వాళ్ళు, అందుకని దేవుడు ఆయన అంటాడు, యోసేపు అంటాడు, నా సమస్త బాధను మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయన జీవితంలో చేసిన ఆ కార్యాన్ని తలంచి ప్రియమైన వాళ్ళరా, చివరి రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏం తెలిసినా, తన అన్నలకి, తన సహోదరులందరికీ తెలిసిన, బంధువులందరికీ చెప్పిన మాట తెలిసిన, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. ఎందుకని? నన్ను చూసేదానికి వచ్చాడు. హల్లెలూయా. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూసేదానికి వచ్చాడు ఆయన. వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు. మారదు అనుకున్నది మార్చేశాడు ఆయన. ఇక ఈ దుఃఖం ఇంతే, ఈ వేదన ఇంతే అనుకున్నా ఇక మారదు, నా స్థితి మారదు, ఈ జైలే నా గతి అనుకున్నా. అయితే ఆయన వచ్చి నా స్థితిని మార్చేసేసాడు. హల్లెలూయా. నా స్థితిని మార్చాడు కనుక ఆయన మిమ్మల్ని నిశ్చయముగా చూడవస్తాడు. హల్లెలూయా. మనందరం కలిసి మన తండ్రిని పోయి పాతి పెట్టి వచ్చామే, అలా నన్ను తీసుకుపోయి పాతి పెట్టమాకండి. నన్ను భద్రం చేసుకోండి, చనిపోతా భద్రం చేసుకోండి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు నా ఎముకలు తీసుకుపోయి వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. ఎంత నిరీక్షణ కలిగి, ఎంత నమ్మకం కలిగిన మాటలు చెప్తా చూడండి. ఎప్పుడు రాబోయే రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ మాటల్ని ముందుగానే చెప్తాడు యోసేపు చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, ఒకసారి చూడండి, మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయండి. అందుకనే ఏమన్నా దేవుడు అనే మాట ఏంటంటే, నేను నీతో చెప్పింది నెరవేరుస్తానే, కానీ నువ్వు అనుకున్నది నేను చెప్పండి చేయను. నువ్వు అనుకోవచ్చు ప్రియమైన వాళ్ళరా, ఏది నా పరిస్థితి దారుణంగా మారిపోయిందే, ఇక ఇంతేనేమో, నా పరిస్థితి ఇక బాగుపడవేమో, ఇక మారవేమో, అర్థమవుతుందా? ఈ కుమారుడు మారడేమో, ఈ భర్త మారడేమో, ఈ భార్య మారడేమో, ఈ పిల్లలు మారడేమో అని నువ్వు అనుకుంటావు. మారని వాటిని నా దేవుడు మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుఃఖం ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నామో, దాన్ని నా దేవుడు మార్చును గాక. నీ అంగలార్పు నాట్యంగా చేయును గాక. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును గాక. హల్లెలూయా. నీ దుఃఖము నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోయేట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యం పట్టి పీడిస్తూ ఉందా, దానిని కూడా ఆయన ఆరోగ్యంగా మార్చును గాక. చీకిపోయిన శరీరంలో ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, అర్థమవుతుందా? ఎముకలకి చర్మం అంటుకుపోయింది, అలాంటి స్థితిలో ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎందుకు భయపడతారు? నా దేవుడు కార్యం చేయును గాక. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, వీటి కంటే చెప్పండి గట్టిగా, నతానేలు, చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూసిదని చెప్పిందని బట్టి నమ్మావా నువ్వు? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో ప్రభువు చేసిన వాటి కంటే గొప్ప కార్యాలు ప్రభువు చేయడం నీ కళ్ళు చూచును గాక.
ఆ వాగ్దాన ఫలం ఒక్కొక్కరు అనిపించడానికి చేయును గాక. అందరూ లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా. మనల్ని ప్రేమించిన యేసయ్య మనతో మాట్లాడిన మాటలు నెమరు వేసుకుందామా. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఈ రోజు వరకు నీ జీవితంలో చేసిన వాటికంటే నా యేసయ్య గొప్ప కార్యములు చేయును గాక. వాటికంటే గొప్ప కార్యములు చేయును గాక. వాటికంటే గొప్ప కార్యములు చేయును గాక. నీ కళ్ళు చూచును గాక, చూచుదువు గాక. వీటికంటే గొప్ప కార్యములు చూచుదువు గాక. వీటికంటే గొప్ప కార్యాలు చూచుదువు గాక, చూచుదువు గాక, చూచుదురు గాక. యేసు నామములో, యేసు నామములో నా తండ్రి ఇప్పుడే మొదలుపెట్టి ఉన్నాడు. మీ కళ్ళు చూచును గాక, చూచును గాక, చూచును గాక, చూచును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలు నువ్వు మర్చిపోయావా, మర్చిపోక ఆయన స్తుతించే వ్యక్తివిగా మార్చబడుదువు గాక. ఆయన స్తుతించే వ్యక్తివిగా మారుదువు గాక, మారుదువు గాక. ఆయన నీ కన్నులతో చూడగలిగే గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎదురయ్యే సమస్యలన్నిటిలోంచి తప్పించి కాపాడి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లని కనపరచునుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, హెచ్చించునుగాక, హెచ్చించునుగాక. నీవు పోగొట్టుకున్నవన్నీ ప్రభు దయచేయునుగాక, పోగొట్టుకున్నవన్నీ ప్రభు దయచేయునుగాక. ఏవేవైతే నువ్వు పోగొట్టుకుని అనుకుంటున్నావో వాటన్నిటినీ యేసు నామమున నా తండ్రి నీ చేతుల్లో ఉంచునుగాక, నా తండ్రి నీ చేతుల్లో ఉంచునుగాక. నీవు అనుకున్నది జరగదు కానీ దేవుడు నీకు చెప్పింది ఆయన చేయునుగాక, దేవుడు నీకు చెప్పింది ఆయన చేయునుగాక. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా. అందరం ప్రార్థన చేసుకుందామా. సర్వాధికారి మహాగణుడవైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. గత 5 మాసాలు కనుపాప వలె కాపాడి మరొక నూతనమైనటువంటి మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మిక్కటమైన వేసవంతా కూడా ప్రభా నీ రెక్కల నీడలో దాచి ఈ అపాయము తెగులు సమీపించకుండా క్షేమాన్నిచ్చి తండ్రి మరొక నూతన మాసాన్ని ప్రభా, మొదటి దినాన్ని, మొదటి పునరుత్థానపు అయానికి స్తోత్ర దినాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు నిండు మనసుతో నేను స్తుతించుచూ ఉన్నాము తండ్రి. ఆరాధనలోనికి నైనా మహాగణుడిగా గొప్ప కార్యాలు చేసే దేవునిగా మీరు దిగి వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మీరు మహిమను పొందారు దేవానికి స్తోత్ర. సజీవ సాక్ష్యముల ద్వారా మీరు మహిమను పొంది ఆత్మారాధనలో కూడా ప్రభా ఈ యొక్క ఆత్మశక్తితో ఒక్కొక్కరిని నింపినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. వాగ్దాన సంపూర్ణుడా తండ్రి, నీకు స్తోత్రం నైనా. యొక్క తండ్రి మాసానికి కావలసినటువంటి చక్కటి వాగ్దానాన్ని దయతో మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు నాయన. వీటికంటే గొప్ప కార్యములు చూతురు అని వాగ్దానములో నుండి ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మీరు మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు నైనా, మహా ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాల్లో మీరు చేయుచున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సింహాసనం మీద కూర్చుండకు ఒక్కడు ఉంచి ఉన్నావని ప్రభా నీకు స్తోత్ర. పితుడైనటువంటి దావీదు కృతజ్ఞతా భావముతో మిమ్మల్ని స్తుతించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రాలనైనా.
తన జీవితంలో తండ్రి మరణ పాశాలు అతని నైనా తరుముచ్చు ఉన్నప్పుడు తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మరణానికి తనకు ఒక్క అడుగు దూరముగా ఉన్నప్పుడు ఇక తనకు జీవితం అంటూ లేదని నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నప్పుడు ప్రభా తన జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించినటువంటి శక్తి కలిగిన దేవుడు నైనా అతని సంతానాన్ని మీరు ఆశీర్వదించి దేవానికి స్తోత్రం తండ్రి. అంచెలంచెలుగా వృద్ధిలోనికి తీసుకొని వచ్చినటువంటి శక్తి కలిగిన దేవుడు తండ్రి. 6వ మాసములో ప్రభా ఈ పునరుత్థాన దినాన వాగ్దానాన్ని ప్రభా నమ్మి విశ్వసించి ఎందరైతే తీర్మానముతో నీ తట్టు చేతులెత్తి ఉన్నారో ప్రభా నీ బిడ్డల యొక్క సంతానాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. క్షేమాభివృద్ధిని వారికి కలుగు చేయండి తండ్రి. అన్ని విషయాలలో వారి యొక్క సంతతిని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి సంతానం పట్ల గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించండి నాయన. ఉద్యోగ పరంగా, చదువుల పరంగా తండ్రి బిడ్డల యొక్క చేతి పనులు, వ్యవసాయం సమస్తములో కూడా ఘనమైన కార్యాలను చేసి తండ్రి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నైనా. కృపగలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మా పితుడైనటువంటి యాకోబు యోసేపు యొక్క కుమారులను చూసే విధంగా తండ్రి గొప్ప కార్యాన్ని అతని జీవితంలో జరిగించి ఉన్నావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. యొక్క యోసేపును చూడలేనన్నటువంటి దుఃఖముతో దిగులుతో ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో తండ్రి తన యొక్క కుమారులను చూడటానికి మీరు సహాయము చేసి ఉన్నారు ప్రభా. పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి అనుగ్రహించుటకు నువ్వు శక్తి కలిగిన దేవుడు తండ్రి. మా పితుడైనటువంటి యోబు ఒక్క తరాన్ని పోగొట్టుకొని ఉంటే 4 తరాలు చూసేటట్లుగా 140 సంవత్సరాలు బ్రతికేటట్లుగా తండ్రి అతని జీవితాన్ని ఆశీర్వదించినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకునేటట్లుగా ఏమీ తక్కువ కాకుండా వాటిని సంపాదించుకునేటట్లుగా చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. దైనందిన వ్యక్తిగత జీవితాల్లో 5 మాసాల్లో తండ్రి ఏమేమి కోల్పోయి ఉన్నారు, వేటిని పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు తండ్రి. వాటన్నిటిని ఏమీ తక్కువ కాకుండా మరలా పొందుకునేటట్లుగా సహాయము చేయండి తండ్రి. ఆర్థిక సమృద్ధినివ్వండి, కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి, ఆత్మీయతలు వర్ధిల్ల చేయండి. భక్తిలో నైనా ఇంకను అత్యధికంగా ఎదుగుటకు పూర్వ దినాల కంటే అధికమైనటువంటి ఆశీర్వాదము ఘనకార్యాలు బిడ్డలు అనుభవించినట్లుగా దయతో మీరు కార్యాలు చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నిశ్చయముగా చెప్పినది నెరవేర్చడానికి మీరు శక్తి కలిగినటువంటి దేవుడు నైనా. చెరసాలలో ఉన్నటువంటి పితుడైనటువంటి యోసేపును దర్శించి తండ్రి అతని గొప్పవానిగా ఐగుప్తు దేశానికి అధిపతిగా మార్చినటువంటి కృప కలిగిన దేవుడు గనుక తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ప్రభా మీరు ఏ మాటను సెలవిచ్చి ఉన్నారో, వాగ్దానము చేసి ఉన్నారో తండ్రి వాటన్నిటిని నిశ్చయముగా మీరు నెరవేర్చండి నాయన. ఘనమైన కార్యాలు చేయండి, అద్భుతమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో 6వ మాసములో మీరు జరిగించండి యేసయ్య. నీ బిడ్డల ప్రతి కన్నీటిని తొడవండి నాయన. చెరసాల లాంటి బంధకాలు, సంఖ్యలు యేసు నామములో ప్రతి కుటుంబంలో తొలగిపోవాలి నాయన. ప్రతి ఒక్కరు కూడా క్షేమానికి లేవనెత్తబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందాలి తండ్రి. గొప్ప కార్యాలు ఒక్కొక్క కుటుంబంలో మీరు జరిగించండి యేసయ్య. ఊహకు మించినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి యేసయ్య. ప్రతికూలతలన్నీ కూడా కుటుంబాల్లో తొలగిపోవును గాక. ఒక్కొక్క కుటుంబంలో మహత్కార్యాలు, ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలు జరిగించుదురు గాక. యేసయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డల ప్రతి కన్నీటిని కూడా దయతో మీరు తుడిచి ఉన్నతమైన కార్యాలు జరిగించండి తండ్రి. వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ప్రభా నీ తట్టు తీర్మానంతో చేతులెత్తిన ప్రతి వారి యొక్క జీవిత దినాలన్నీ కూడా నాయన గొప్ప కార్యాలు చేస్తూ నీ బిడ్డలను హెచ్చించి అయ్యా మీరు మహిమను పొందండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డల కుటుంబాలలో కూడా వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమను పొందండి నాయన. ఈ మాసం అంతా కూడా సకల సమృద్ధిని కలుగు చేయండి. ఏ కొదువ లేకుండా సంతృప్తి కలిగి, శరీరాల్లో ఆరోగ్యం కలిగి, కృపాక్షేమాలు కలిగి, సంతోష సమాధానాలతో కుటుంబాలు వర్ధిల్లుచు మీరు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవించుచు
సంతోషముతోనైనా జీవిత దినాలు కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడా మీరు సహాయపడండి తండ్రి. దగ్గరిగిన తేమ ప్రభు బల్ల ఆరాధనలో కూడా యోగ్యమైన మంచి మనస్సుతో ప్రతి ఒక్కరు పాలు పంపులు పొంది ఆశీర్వాదాన్ని పొందటానికి మీరు సహాయం చేయండి నాయన. రెండవ ఆరాధన అంతటిని కూడా ప్రభ ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించారు నాయన. అయ్యా నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనైనా మీ సన్నిధిలో ఉన్న మేలుతో తృప్తిపరిచి గొప్ప కార్యాలు చేసి మీ రాక కొరకు సిద్ధపరచండి. మీ పక్షంగా దైవ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకను అధికమైన బలము, ఆరోగ్యము, సత్తువ, కృపను, కొలతలేని ఆత్మశక్తినిచ్చి నాయన నూతన ప్రకటనలతో నింపి శక్తివంతంగా తండ్రి మీరు వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానం చేసిన ప్రతి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిమ కలిగిన మీ రాజ్యము రాక కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బైబిల్ తీసుకోండి. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా.
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం.